ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4.2 దాంట్లో ఫస్ట్ ఇది రైట్ P ఫర్ ప్రాఫిట్ అండ్ L ఫర్ లాస్ ఇన్ ద గివెన్ బ్రాకెట్స్ ఫర్ ద ఫాలోయింగ్. అంటే కింది సందర్భాలలో లాభం వస్తే P అని, నష్టం వస్తే L అని ఎదురుగా ఉన్న బ్రాకెట్లో రాయండి. ఇప్పుడు చూద్దాం. సిబి అంటే కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వల్ల, ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వల్ల. ఇప్పుడు చూడండి, కొన్న వెల ఏమో 4.20, అమ్మిందేమో 3.90. మనకి లాభమా నష్టమా? నష్టం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? ఎల్ అని రాయాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, కొన్నదేమో 9.20, అమ్మిందేమో 9.90 కాబట్టి మనకి ఎంత లాభమా నష్టమా? ప్రాఫిట్, కానీ లాభం మనకి కాబట్టి పి అని రాయాలి. నెక్స్ట్ చూద్దాం. చూడండి, కొన్నదేమో 4,860 రూపాయలు, అమ్మింది ఏమో 5,002 కాబట్టి మనకి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది కాబట్టి లాభం వస్తుంది కాబట్టి పి అని రాయాలి. ఇక్కడ చూడండి, కొన్నదేమో 3,140, అమ్మిందేమో 2,849 కాబట్టి మనకి ఏమవుతుంది? నష్టం వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? లాస్ రాయాలి ఎండ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్నదేమో 2,195, అమ్మిందేమో 3,000 కాబట్టి మనకి ఏమొస్తుంది? ఎంత వస్తుంది? ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి? పి రాయాలి. ఇప్పుడు రెండోది ఏంటంటే ఏ షాప్ కీపర్ బాట్ ఏ బ్యాగ్ ఆఫ్ షుగర్ ఫర్ 650 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 90 more. సే వెదర్ ఈ మేడ్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఒక దుకాణదారుడు పంచదార బస్తాను 1650కు కొని 90 ఎక్కువకు అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? ఇప్పుడు చూద్దాం. పంచదార బస్తాను ఎంత కొన్నాడు? 1650కి కొన్నాడు. ఎంత ఎక్కువగా అమ్మాడు? 90 ఎక్కువగా అమ్మాడు కదా. 90 ఎక్కువగా అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 1540 రూపాయలకి అమ్మాడు. ఇంత కొని ఇంతకు అమ్మాడు కాబట్టి మనకి ఏంటి వస్తుంది? లాభం వస్తుంది. ఎంత లాభం వస్తుంది? 90 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు మూడోది ఏంటంటే కుమార్ బాట్ ఆరెంజెస్ ఫర్ 1520 అండ్ సోల్డ్ దమ్ ఫర్ 150 లెస్. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే కుమార్ ద్రాక్ష పళ్ళను 1520కు కొని 150 తక్కువగా అమ్మాడు. అతనికి లాభమా నష్టమా? ఇప్పుడు చూద్దాం. కుమార్ ద్రాక్ష పళ్ళను ఎంత కొన్నాడు? 1520 రూపాయలు కొన్నాడు. ఎంత తక్కువగా అమ్మాడు? 150 తక్కువగా అమ్మాడు. అంటే ఎంతకు అమ్మాడు? 1370కి అమ్మాడు. అంటే ఇంతకు కొని ఇంతకు అమ్మాడు కాబట్టి మనకి ఏంటి? నష్టం కదా. ఎంత నష్టం? 150 నష్టం మనకి. ఇప్పుడు నాలుగోది ఏంటంటే రహీం బాట్ అంబ్రెల్లాస్ ఫర్ 2100 అండ్ సోల్డ్ దమ్ ఫర్ 1950. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే రహీం గొడుగులను 2100 కొని వాటిని 1950కు అమ్మినా అతని లాభమా నష్టమా? ఇప్పుడు చూద్దాం. రహీం గొడుగులను ఎంత కొన్నాడు? 2100కి కొన్నాడు. అమ్మిందేమో 1950కి అమ్మాడు. చూడండి, ఇది ఎక్కువ ఉంది, ఇదేమో అమ్మిదేం తక్కువ కాబట్టి మనకి ఎంత వస్తుంది? నష్టం వస్తుంది. ఎంత నష్టం వస్తుంది? 150 అనేది నష్టం వస్తుంది. ఇప్పుడు ఐదోది ఏంటంటే సాల్మన్ బాట్ ఏ గోట్ ఫర్ 7850 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 8325. సో వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే సాల్మన్ ఒక మేకను 7,850 కొని దాన్ని 8,325కి అమ్మినా అతనికి లాభమా నష్టమా? ఇప్పుడు చూద్దాం. సాల్మన్ మేకను ఎంత కొన్నాడు? 7,850కి కొన్నాడు. అమ్మిందేమో 8,325. అంటే ఇంత కొని ఇంతకు అమ్మాడు కాబట్టి దీనికి లాభం నష్టమా? లాభం. ఎంత లాభం మనకి? 150 ప్లస్ 325 అంటే 475 అనేది మనకి లాభం. ఫ్రెండ్స్, దీంతో మన చాప్టర్ అయిపోయింది కాబట్టి టేక్ ఎ బ్రేక్ అండ్ చిల్ అవ్వండి.